హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ద రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో. దీన్ని దమ్ కాదండి, ప్రెషర్ కుక్కర్లో చేసుకునే సింపుల్ బిర్యానీ. ఈ బిర్యానీ కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు అండి: రైస్ ముందుగా 20 మినిట్స్ ముందే సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి, వాటర్ ఉండకూడదు దాంట్లో. తర్వాత బిర్యానీ మసాలాలన్నీ తీసుకోవాలి: దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, జాపత్రి అన్నీ కూడాను. బిర్యానీ మసాలాలు కాకుండా ఒక టమాటో అండి, ఒక ఆనియన్, ఒక మిర్చి. నేను మిర్చి ఒకటే తీసుకున్నానండి, స్పైసీగా ఉంటుంది అది. ఇప్పుడు రెసిపీ కోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి, దాంతోపాటుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను 2 మిక్స్ చేసి చేస్తానండి, టేస్ట్ బాగుంటుంది అలా అయితేను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్నటువంటి స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇవి ఎక్కువ వేడి మీద వేయకూడదండి, మాడిపోతే టేస్ట్ బాగోదు. కొంచెం సిమ్ టు మీడియం పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని మనం వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇవి వేగుతున్నప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా దోరగా ఫ్రై అవ్వాలండి. మరీ ఎక్కువ మంట మీద ఉండకూడదు. మసాలా వేగినంతసేపు సిమ్లోనే వేగాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్, టమాటో, మిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అవి కూడా బాగా వేగిన తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టుకుని మటన్ వేసుకోవాలి. నేను మటన్ కర్రీ రెడీ చేసి పెట్టుకున్నానండి, సో నేను దాన్ని యాడ్ చేశాను. అది కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. ఈ మటన్ ఇలా బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే మనం ఒక స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వలన మటన్ గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్ అవుతుంది, సో బాగుంటుంది. అందుకని ఒక స్పూన్ పెరుగు యాడ్ చేస్తామండి. లైట్గా ఆయిల్ బయటకు వస్తున్న టైంలో మనం దీంట్లో కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఇంట్లో చేసి పెట్టుకున్నది. తర్వాత మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసుకుంటాం దీంట్లో మనం. తర్వాత మనం రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్క రసం పిండుకోవాలండి. చేదేమి రాదు, వేసుకోవచ్చు. మరీ ఎక్కువ ప్రెజర్తో పిండకూడదు నిమ్మకాయని, అప్పుడే చేదు వస్తుంది. లేదంటే చేదేమి రాదు. బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత అయిపోయిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్కర్ వెయిట్ పెట్టి జస్ట్ 1 విజిల్ వస్తే సరిపోతుందండి. 1 విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్టీ బిర్యానీ రెడీ. ఈ వేడివేడి బిర్యానీలోకి మనం పెరుగు చట్నీ కానీ మటన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మా వాళ్ళ కోసం ఈరోజు స్పెషల్గా ఇచ్చేసాను. ఓకేనండి, ఈరోజుకైతే ఇంతే. మరిన్ని వంటలతో మీ ది రమ కిచెన్లో కలుద్దాం. బాయ్ అండి.